హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. సో చాలామంది ఇప్పుడు సేవింగ్స్ అని ఇన్వెస్ట్మెంట్స్ అని మనీ ఎలా సేవ్ చేసుకోవాలని సతమతం అవుతూ ఉంటారు. వాళ్ళందరికీ ఫినాన్షియల్ అడ్వైజర్స్ కానీ ఫినాన్షియల్ ప్లానింగ్ మాత్రం వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చేస్తున్న వీడియోలో అటువంటి డౌట్స్ అండ్ క్లారిఫికేషన్స్ క్లియర్ అవ్వడానికి మనతో పాటు ఉన్నారు వాసు చల్లా గారు, CEO ఆఫ్ హ్యాపీ కాయిన్ అండ్ ఫినాన్షియల్ అడ్వైజర్. హలో వాసు గారు, నమస్కారం. సో చాలామంది అంటే ఒక కోట్ ఉంది, రిచ్ బికమ్స్ రిచర్ అండ్ పూర్ బికమ్స్ పూరర్ అని. సో రిచ్ పీపుల్ గురించి పూర్ పీపుల్ గురించి మాట్లాడతారు, కానీ ప్రపంచంలో ఎక్కువ శాతం ఉంది మిడిల్ క్లాస్ వాళ్ళు. సో వాళ్ళు ఎందుకు మిడిల్ క్లాస్ వాళ్ళలాగానే మిగిలిపోతున్నారు? వాళ్ళు ఎందుకు రిచ్ పీపుల్ అవ్వలేకపోతున్నారు? ఏదైనా రీజన్స్ ఉన్నాయా? అలా అవ్వాలంటే ఏం చేయాలి? యాక్చువల్గా ఏమవుతుందంటే, రిచ్ పీపుల్కి మనీ ఉంటుంది కాబట్టి వాళ్ళు సర్వైవ్ అవుతారు. వాళ్ళ మనీతోటి ఇన్వెస్ట్మెంట్స్ చేసి మనీ మేక్స్ మనీ. సో వాళ్ళ మనీ అనేది గ్రో అవుతూ ఇంకా ధనవంతులు అవుతారు. పూర్ పీపుల్కి వచ్చేటప్పటికి గవర్నమెంట్స్ అనేవి బాగా సపోర్ట్ చేస్తూ ఉంటాయి. లైక్ ఫ్రీగా ఇల్లు ఇవ్వడం, ఫ్రీగా సమ్ యుటెన్సిల్స్ ఇవ్వడం, లేదంటే రేషన్ ఇవ్వడం, ఇవన్నీ జరుగుతుంది. డిఫరెంట్ స్కీమ్స్ అనేవి పూర్కి సపోర్ట్ చేస్తాయి. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఎంటైర్ వరల్డ్లో జరిగేది ఇదే. ఈవెన్ US అయినా, UK అయినా, శ్రీలంక అయినా, మలేషియా అయినా, వాట్ ఎవర్ ద కంట్రీ మీరు అనుకునేది. సో రిచ్ పీపుల్ ఆ రకంగా గ్రో అవుతారు, పూర్ పీపుల్ ఇలా ఉంటారు. అండ్ గవర్నమెంట్కి మేజర్గా చూసుకోవాలంటే డబ్బులు తీసుకోవడానికి ఉన్న ఏకైక సోర్స్ వచ్చేటప్పటికి మిడిల్ క్లాస్ పీపుల్. ఎందుకంటే వాళ్ళు పూర్కి ట్యాక్స్ చేయలేరు, ట్యాక్స్లు పూర్ పీపుల్ దగ్గర నుంచి కలెక్ట్ చేయలేరు. రిచ్ పీపుల్ ట్యాక్స్ చేస్తే కనుక వాళ్ళు వేరే కంట్రీకి వెళ్ళిపోతారు. ఇక్కడ ఇండియాలో ఉండాల్సిన అవసరం అనేది వాళ్ళకి ఉండదు. ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ చూద్దాము. ఫ్లిప్కార్ట్ ఇక్కడ బెంగళూరులో స్టార్ట్ అయిన కంపెనీ అయినా దాని బేస్ వచ్చి సింగపూర్కి వెళ్ళిపోయింది. ఎందుకు అంటే ఇండియాలో ఉన్న కార్పొరేట్ ట్యాక్సెస్ అనేది హ్యూజ్ కంపేర్డ్ టు సింగపూర్. సో సింగపూర్ నుంచి వాళ్ళు ఇక్కడ ఆపరేట్ చేస్తూ ఉన్నారు. ఇది కంపెనీస్కి వచ్చేటప్పటికి. ఈవెన్ ఇండివిజువల్ అయినా కానీ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయంటే ఇండియాలో ఉండాల్సిన అవసరం అనేది లేదు. వేరే కంట్రీ వెళ్ళిపోయి అక్కడి నుంచి బిజినెస్ చేసుకోవచ్చు, వేరే కంట్రీ వెళ్ళిపోయి అక్కడి నుంచి జాబ్ అయినా చేసుకోవచ్చు, ఏదైనా కానీ. సో ఓన్లీ వన్ సెగ్మెంట్ ట్యాక్స్ చేయడానికి ఉన్నది ఏంటంటే మిడిల్ క్లాస్ సెగ్మెంట్. సో ట్యాక్సెస్ అయినా లేదంటే వేరే ఏదైనా కానీ మిడిల్ క్లాస్ సెగ్మెంట్ని ట్యాక్స్ చేస్తారు. బట్ ఇక్కడ సెగ్మెంట్ వీళ్ళని ట్యాక్స్ చేయడానికి కూడా ప్రాబ్లం ఏంటంటే అందరూ శాలరీ లేడు. ఉన్న వాళ్ళందరూ శాలరీలు కూడా 5-6 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు శాలరీస్ అనేవి లేవు. సో గవర్నమెంట్ డైరెక్ట్ ట్యాక్స్ బదులు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేది వేస్తుంటారు. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ వచ్చేటప్పటికి GST అనేది వన్ ఫ్యాక్టర్. రెండోది పెట్రోల్ రేట్ ఉంది. పెట్రోల్ రేట్ పెంచారు. ఇప్పుడు అది సంపాదించేవాడైనా కట్టాల్సిందే, పూర్ పీపుల్ అయినా మిడిల్ క్లాస్ వాడైనా కట్టాల్సిందే. సో 10 లక్షల ప్యాకేజ్ ఉన్నవాడికి 10,000 శాలరీ ఉన్నవాడికి రెండింటికి సేమ్ అవుతుంది. సో ద సేమ్ వే దే ట్యాక్స్ ఎవ్రీ వన్ హూ ఈజ్ ఇన్ మిడిల్ క్లాస్ సెగ్మెంట్. సో ఫైనల్గా ఏమవుతుందంటే వీళ్ళు సంపాదిస్తారు, నెలంతా కష్టపడి సంపాదిస్తారు, ఈవెన్ ఓవర్ టైమ్స్ చేస్తారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. బట్ ఫైనల్గా వచ్చేటప్పటికి వీళ్ళ చేతిలో మిగిలేది తక్కువ ఉంటుంది. ఓకే, అది వన్ కైండ్ ఆఫ్ రీజన్. అండ్ ఈ ట్యాక్సెస్ మూలంగా లేదంటే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ వాటి మూలంగా అనేది ఒక రీజన్. రెండో రీజన్ వచ్చేటప్పటికి వీళ్ళ ఇండివిజువల్ హ్యాబిట్స్ ఉంటాయి. ఓకే, సో ఇండివిజువల్ హ్యాబిట్స్ వచ్చేటప్పటికి వేరే వాళ్ళు ఎవరో ఎన్ఫీల్డ్ బైక్ కొంటారు, ఆయన శాలరీ ఒక 2 లక్షలు నెలకు ఉంటుంది. ఈయన శాలరీ 1 lakh లేదంటే 50,000 నెలకు ఉంటుంది. ఈయన కూడా దాన్నే కొనడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అండ్ ఈక్వాలిటీ ఉండాలి, స్టేటస్, నేను స్టేటస్ మెయింటైన్ చేయాలి అని అంటారు. సో పీపుల్ వాళ్ళు లైఫ్ వాళ్ళు బతికితే నో ప్రాబ్లం, బట్ వేరే వాళ్ళ లైఫ్ని వీళ్ళు లీడ్ చేయాలనుకుంటే మాత్రం ప్రాబ్లం ఉంటుంది. ఒకవేళ అలానే సేవింగ్స్ దాచుకున్నవి సేవింగ్స్ని మల్టిప్లై చేయాలంటే ఏం చేయాలి? సేవింగ్స్ మల్టిప్లై చేయాలంటే ఫస్ట్ థింగ్ వీళ్ళు దాచుకుంటూ ఉంటారు కదా మనీ అనేది, ఈ దాచుకునే ఇన్స్ట్రుమెంట్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఓకే, మనము ఒక 10 lakhs సంపాదించాము, తీసుకెళ్ళి బీరువాలో పెట్టాము. బీరువాలో పెట్టిన తర్వాత దాన్ని బయటకు వచ్చి ఒక 1 year తర్వాత 2 years తర్వాత మళ్ళీ తీసామని అనుకోండి, ఆ 10 lakhs వాల్యూ అనేది 10 lakhs ఉండదు, అది తగ్గిపోతుంది. బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. లాస్ట్ ఇయర్ నేను ఒక 1,00,000 రూపాయలు కొన్న వస్తువు ఈ రోజు 1,00,000 రూపాయలు ఉండదు, ఇంకా పెరుగుతుంది, 1,20,000, 1,10,000 అవుతుంది. సో ఈ మూలంగా వాళ్ళ మనీ వాల్యూ అనేది తగ్గిపోతుంది. సరే, ఇంట్లో ఉంచడం కరెక్ట్ కాదు, బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్లో ఉంచుదామని అనుకుందాం. బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్లో 3.3%, 3.5%, 3%, 2.5% వడ్డీలు వస్తున్నాయి బ్యాంక్ సేవింగ్స్లో ఉంచితే. అదే బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లో పెడితే 5.5% దాకా వస్తుంది. సో వీళ్ళు ఎక్కడ ఇన్స్ట్రుమెంట్లో ఉంచుతున్నారు అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఆ సేవింగ్ ఎంత వరకు అంటే ఎన్ని రోజులు వీళ్ళు సేవ్ చేయాలనుకున్నారు, ఎప్పుడు మళ్ళీ ఆ డబ్బులు అవసరం ఉంది అనేది రెండో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్.
సో నాకు ఒక 6 నెలల్లో కావాలి, లేదంటే 1 ఇయర్లో కావాలి, 2 ఇయర్స్లో కావాలి. ఇలాంటిటప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే, నాకు లెస్ దెన్ 1 మంత్ కావాలి అనుకుంటే మనం బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్లో ఉంచుతాం, లెస్ దెన్ 3 మంత్స్. ఓకే, లేదు నాకు ఎప్పుడు కావాలో తెలియదు, ఈవెన్ ఈ నైట్ అయినా నాకు కావాలి అంటే ఇంట్లో ఉంచుకోవాలి. ఓకే, బట్ మోర్ దెన్ 2 ఇయర్స్, మోర్ దెన్ 3 ఇయర్స్, మోర్ దెన్ 5-7 ఇయర్స్ అదే మనీ మనకు కావాలనుకుంటే మాత్రం మనం దాన్ని ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయాలి. దానికి రైట్ ఇన్వెస్ట్మెంట్స్ ఆప్షన్స్ చాలా ఉంటాయి. ఇదర్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టచ్చు, లేదంటే కార్పొరేట్ ఫిక్స్డ్ డిపాజిట్స్లో పెట్టచ్చు. ఇప్పుడు రీసెంట్గా పీర్ టు పీర్ లెండింగ్ అని ఒకటి వచ్చింది, దానిలో పెట్టచ్చు. ఈవెన్ రియల్ ఎస్టేట్లో ఉంచవచ్చు. దెర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్ వేర్ మన మనీ అనేది మల్టిప్లై అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే ప్రతిదానికి భయపడుతూ ఉంటారు. ఎందుకంటే రూపాయి కూడబెట్టుకొని ఒక సేవింగ్ చేసుకొని ఒక దాంట్లో పెట్టాలి అంటే అందులో ఉన్న బెనిఫిట్స్ ఏంటి, నష్టాలు ఏంటి అని చూస్తుంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే క్లారిఫికేషన్? అదైతే కరెక్ట్. యాక్చువల్గా మిడిల్ క్లాస్ పీపుల్ సెగ్మెంట్ అనేది భయం అనేది ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు చీట్ చేసే సెగ్మెంట్ మిడిల్ క్లాస్. ఈవెన్ మనం ఈ అగ్రిగోల్డ్ స్కామ్ చూసుకున్నా, లేదంటే ముందు సోషల్ ట్రేడ్ బిజ్ అని ఒకటి వచ్చింది, లేదంటే డిఫరెంట్ స్కామ్స్ ఉంటాయి. ప్రతి స్కామ్లో చీట్ అయ్యేది మిడిల్ క్లాస్ పీపుల్. ఓకే, సో వీళ్ళకి ఆ ఫియర్ అనేది బై డిఫాల్ట్ ఉంటుంది. ఈ ఫియర్ని అందరి మీద చూపిస్తారు. నమ్మాల్సిన చోట వాళ్ళు నమ్మరు, నమ్మకూడని చోట నమ్మరు. ఓకే, లాక్ ఆఫ్ అవేర్నెస్, ఆ అమాయకత్వం అనేది ఒకటి ఉంటుంది. ఎగ్జాంపుల్ నా కస్టమర్స్ చూసుకుంటే దెర్ ఆర్ పీపుల్ ఒక 1 crore ఇన్వెస్ట్ చేస్తానని వస్తారు. 1 crore 2 crore ఉన్నాయండి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని అడిగే వాళ్ళు కొంతమంది ఉంటారు. 1 lakh 2 lakh ఉండే వాళ్ళు ఉంటారు, లేదో 5 lakhs అప్రాక్సిమేట్. ఈ 5 lakhs ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని ఉంటారు. వీళ్ళకి సజెషన్ ఇచ్చేటప్పుడు 1 crore 2 crore వాళ్ళకి హార్డ్లీ ఐ థింక్ 15 minutesలో కాల్ క్లోజ్ అయిపోతుంది. వీళ్ళు 1 lakh 2 lakh 5 lakh వాళ్ళకి మినిమం 45 minutes మాట్లాడాలి. మాట్లాడిన తర్వాత మళ్ళీ నా అసిస్టెంట్ ఎవరో ఒకరు గైడ్ చేయాలి. గైడ్ చేసిన తర్వాత కూడా 5 lakh ఇన్వెస్ట్మెంట్ జరుగుతుందో లేదా అని తెలియదు. అంత ఆలోచిస్తారు పెట్టడానికి, ఒక చోట ఇన్వెస్ట్ చేయడానికి. కరెక్ట్. సేమ్ ఇదే పీపుల్ నాకు వస్తారు, కేస్ స్టడీస్ వస్తూ ఉంటే లైక్ ఇలా డబ్బులు పోయినాయని, క్రిప్టో కరెన్సీలో అయినా లేదంటే వేరే ఏదో బిజినెస్లో ఒక యాప్లో ఇన్వెస్ట్ చేస్తానండి, ఒక 10 lakhs మొత్తం పోయినాయి అని, ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ మళ్ళీ వాళ్ళే వస్తారు. ఇంత భయపడే వాళ్ళు ద సేమ్ టైం ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తాను, లేదంటే ఎక్కువ హ్యూజ్ రిటర్న్స్ ఇచ్చేస్తాను, డబుల్ అయిపోతే త్రిబుల్ అయిపోతాయి అంటే లాజిక్ అనేది మర్చిపోయి వెళ్ళిపోతారు. సో దీని మూలంగా ఏంటంటే వీళ్ళు ఇన్ని సంవత్సరాలు సంపాదించిన డబ్బులు మొత్తం ఒకేసారి పోతాయి, ఇంకా భయం పెరిగిపోతుంది అన్నమాట. సో ఫైనల్గా ఏంటంటే వీళ్ళు ఒక స్టెప్ పైకి వెళ్దామని అనుకున్న వాళ్ళు ఇంకో 2 steps దిగిపోతూ ఉంటారు. దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ థింగ్. అండ్ ఇంకా ఇండీప్కి వెళ్తే కనుక మనం సేవ్ చేసుకునే, ఇన్వెస్ట్ చేసుకునే ఆప్షన్స్ ఉంటాయి. ఫిక్స్డ్ డిపాజిట్స్ అయినా, లేదంటే లైక్ పర్చేసింగ్ కార్, పర్చేసింగ్ హౌస్, లేదంటే పోస్ట్ ఆఫీస్లో ఏదైనా డిపాజిట్ చేయడం, ఇవన్నీ కూడా. అండ్ ఇన్సూరెన్స్ పాలసీస్. వీటిలో ఏంటంటే మేజర్గా ఫ్రాడ్ జరుగుతాయి. జనరల్గా ఏంటంటే బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఇవి ఫ్రాడ్ చేయరు అని అనుకుంటారు. బట్ ఈ ఫ్రాడ్ అనేది వేరే రకంగా ఉంటుంది. లీగల్గానే ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్రాడ్ జరుగుతూ ఉంటాయి, లూప్ హోల్స్ లాగా. ఇక్కడ ఏంటంటే వీళ్ళ గోల్కి కరెక్ట్ అయిన ఇన్వెస్ట్మెంట్ అనేది ఉండాలి. ఓకే, ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళాలి, నేను కార్లో వెళ్ళగలనా అంటే వెళ్ళగలను, బట్ ఇట్స్ కరెక్ట్ వెహికల్ అంటే కాదు. ఫ్లైట్ అనేది దానికి కరెక్ట్ వెహికల్ అవుతుంది. సో వీళ్ళు ఏంటంటే ప్రతిదానికి ఒకటే వెహికల్ ఇస్తారు. ఎయిదర్ అంటే పెట్టే వాళ్ళు, ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు చేసేది ఎయిదర్ చేస్తే అంతా ఫిక్స్డ్ డిపాజిట్లో పెడతారు, ఫుల్ సేఫ్, లేదంటే కొంతమంది రియల్ ఎస్టేట్లో పెడతారు, కొంతమంది ఎవ్రీ మంత్ గోల్డ్ కొంటూ ఉంటారు. ఏంటంటే వాళ్ళు ఫిక్స్డ్ మైండ్తో కొన్ని వాళ్ళకి కరెక్ట్గా సూట్ అవుతాయి, వాటిలోనే చేస్తూ ఉంటారు, రియల్ ఎస్టేట్ అని, బంగారం అని, ఇలా ఈ టైప్లో. బట్ వీళ్ళు దాన్ని డైవర్సిఫై చేయకుండా మొత్తం ఒకే దానిలో పెట్టేయడం మూలంగా ఏంటంటే వీళ్ళకి ఎయిదర్ గ్రో అయితే లక్ ఉండి గ్రో అవుతుంది, లేదంటే మొత్తం పడిపోతుంది. సో ఇలా వాళ్ళు మొత్తం లాస్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మిడిల్ క్లాస్ వాళ్ళు జస్ట్ అబోవ్ మిడిల్ క్లాస్ రేంజ్ అన్న రావాలంటే ఏం చేయాలి? యాక్చువల్గా దానికి దే హ్యావ్ టు హ్యావ్ ఏ ప్రాపర్ స్ట్రాటజీ. ఇప్పుడు ఏంటంటే ఎవ్రీవన్ ఈజ్ రన్నింగ్. ఓకే, ప్రతి ఒక్కళ్ళు పరిగెడుతూ ఉన్నారు. వాళ్ళని చూసి, వీళ్ళని చూసి, న్యూస్లో చూసి, ఈ కైండ్ ఆఫ్ థింగ్స్లో నేను అది చేసేయాలి, ఇది చేసేయాలని ఉంటారు. ఎగ్జాంపుల్, ఒక యూట్యూబ్ ఛానల్స్ విన్నారనుకోండి, ఒక యాడ్ వస్తుంది, బిజినెస్ స్టార్ట్ చేయకపోతే మీ లైఫ్ అంటూ లేదు, అసలు 9 to 5 జాబ్ అనేది రాంగ్ అని చెప్పి ఆయన చెప్తాడు. ఇంకొక ఆయన ట్రేడింగ్ చెప్తాడు, ఈ ట్రేడింగ్లో నాకు నెలకి 50 లక్షలు వచ్చిందో, లేదంటే నెలకి 2 లక్షలు వచ్చిందో, సమ్ అమౌంట్ అయితే చెప్తాడు. ఈయన అట్రాక్ట్ అవుతాడు, వెళ్ళి చూస్తాడు. దాన్ని చూసిన తర్వాత దాన్ని ఈయన ఓన్గా ఇంప్లిమెంట్ చేయాలని అనుకుంటాడు. బట్ ప్రాబ్లం ఏమవుతుందంటే స్టార్టింగ్లో ఆ స్ట్రాటజీస్ అనేది సక్సెస్ అవ్వచ్చు.
ట్రేడింగ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే లాస్ట్ 2 years నుంచి స్టాక్ మార్కెట్ పెరుగుతూ ఉంది. సో ఆటోమేటిక్గా ఇన్వెస్ట్ చేస్తే ఆటోమేటిక్గా వీళ్ళ మనీ అనేది గ్రో అవుతుంది. 5 times 6 times 10 times గ్రో అవుతుంది. 11th time వీళ్ళు మొత్తం డబ్బులు తీసుకెళ్ళి దానిలోనే పెడతారు. అది 1 time ఫాలో అయిందంటే స్టాక్ మార్కెట్ తెలియదు అసలు ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఫాలో అవుతుంది అనేది తెలియదు. ఒకేసారి ఫాలో అయిందంటే వీళ్ళు ఇప్పుడు వరకు 10 times సంపాదించింది మొత్తం ఒకసారి పోతుంది. సో అది వన్ కైండ్ ఆఫ్ థింగ్. అండ్ ఇంకొకటి ట్రెండ్స్ ఫాలో అవుతూ ఉంటారు. ఇప్పుడు ప్రెసెంట్ అయితే స్టాక్ మార్కెట్ ట్రెండ్ నడుస్తుంది. మీరు ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా ప్రీవియస్ గా అదే వస్తుంది, ఎవరైనా యాడ్స్ అవే చేస్తున్నారు. యాప్స్ కూడా అవే స్టార్ట్ అయింది. ఇది ట్రెండ్, కరెంట్ ట్రెండ్. ప్రీవియస్ గా వచ్చేటప్పటికి క్రిప్టో కరెన్సీ ట్రెండ్ నచ్చింది. క్రిప్టో కరెన్సీ ట్రెండ్లో మనం స్టాక్ మార్కెట్ గురించి చెప్తే వాళ్ళు తిడతారు ఆ టైంలో. ఇప్పుడు స్టాక్ మార్కెట్ మంచిది కదా అని మనం చెప్తే వీళ్ళు తిడతారు మనం. కానీ ఇక్కడ ఏంటంటే దేర్ ఆర్ బేసిక్స్ టు ఫైనాన్స్. ఓకే, ఆ బేసిక్స్ మర్చిపోతామో ఎప్పుడైతే అప్పుడు మనం ఫైనాన్షియల్గా ఫెయిల్యూర్ అనేది ఉంటుంది. సో బేసిక్స్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, ఒకటి ప్రాపర్ ఎమర్జెన్సీ ఫండ్ అనేది మెయింటైన్ చేయడం. ఓకే, సో మనకి జాబ్ లేకపోయినా లేదంటే ఏదైనా జరిగినా హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చినా మనం ఒక 6 months to 1 year సర్వైవ్ అవ్వగలిగే సిచ్యువేషన్లో మనం ఉండాలి. అది కేస్ 1, దట్ మీన్ ఎమర్జెన్సీ ఫండ్. నెక్స్ట్ ప్రాపర్ ఇన్సూరెన్సెస్ ఉండాలి. ఇన్సూరెన్సెస్ ఎప్పుడు కావాలి అంటే, మనకి ఏదైనా లాస్ జరిగితే దాన్ని మనం తట్టుకోలేమని అనుకున్న ప్రతి దానికి కూడా మనం ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి. ఏదర్ ఇప్పుడు ఎగ్జాంపుల్ బైక్ ఉంది, దానికి ఏదైనా లాస్ జరిగితే మనం భరించలేం, దెన్ బైక్ ఇన్సూరెన్స్. కార్ ఉంటే కార్ ఇన్సూరెన్స్. మన హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కామన్. అఫ్ కోర్స్ ఇప్పుడు చాలా మందికి అవేర్నెస్ వచ్చింది కోవిడ్ వచ్చిన తర్వాత. హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఒకటి ఉంది, ఇన్ కేస్ ఆఫ్ పర్సన్ చనిపోతే. ఇవి జనరల్గా తెలిసాయి. తెలియదు ఒకటి ఏంటంటే కీమ్యాన్ ఇన్సూరెన్స్ అని ఒకటి ఉంది. కీమ్యాన్ ఇన్సూరెన్స్ అంటే ఎవరైనా బిజినెస్ ఓనర్, బిజినెస్ మొత్తం ఆ పర్సన్ మీద డిపెండ్ అవుతుంది. జనరల్గా సీఈఓనో లేదంటే వన్ మేనేజర్ వీళ్ళు ఫారిన్ అంటే ఇదివరకు నుంచి ఉంది, అది చాలా ఇయర్స్ నుంచి ఉంది. వీళ్ళు ఫారిన్ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా వచ్చేటప్పుడు ఏదైనా జరిగి వీళ్ళు చనిపోతే కనుక బిజినెస్ మొత్తం లాస్లో పడిపోతుంది. దానికి వచ్చి కీమ్యాన్ ఇన్సూరెన్స్ అనే ఒకటి ఉంటుంది. ఓకే, సో ఆ కీమ్యాన్ ఇన్సూరెన్స్ అనేది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఈ బిజినెస్ రన్ చేసే వాళ్ళు తీసుకోవాల్సింది. అండ్ ఇలా ప్రతి దానికి కూడా దెర్ ఆర్ ఇన్సూరెన్సెస్. ఓకే, ఈవెన్ మీరు వినే ఉంటారు చెవికి కాలికి వీటికి కూడా ఇన్సూరెన్స్ ఉందని చెప్పి. సో మనం ఏదైతే లాస్ని బేర్ చేయలేమో దానికి మనకి ఇన్సూరెన్స్ అనేది ఉండాలి. సో ఈ రన్నింగ్ అనేది ఫస్ట్ ఆపేసి కూల్గా మనకి ఏమేం కావాలి, అసలు మన గోల్ ఏంటి అనేది ఫస్ట్ రాసుకోవాలి. సో ఆ గోల్ ప్రకారం వీళ్ళు ఈ ఇన్సూరెన్సెస్ అయినా ఇన్వెస్ట్మెంట్స్ అయినా సేవింగ్స్ అయినా ప్రాపర్గా చేసుకుంటూ వెళ్తే దెన్ లైఫ్ అనేది హ్యాపీ ఉంటుంది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నిజంగానే ఆ మిడిల్ క్లాస్ అనేవాళ్ళు మీరు అన్నట్టు త్వరగా రన్నింగ్ వేలో ఉంటారు. కొంచెం కూల్గా ఆలోచించి మీరు చెప్పిన పద్ధతులు పాటిస్తే కనుక మేబీ దే రీచ్ దేర్ గోల్స్ అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.